హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే అనమాట. ఎయిర్ ఫోర్స్ మీన్స్ మనకు తెలిసిందే కదా, మనకి త్రివిధ దళాలు అంటారు. అది మనకి 3 ఫోర్సెస్ ఉంటాయి: ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఫోర్స్ అండ్ అటు నుంచి వచ్చేసి మనకి ల్యాండ్ లైక్ ఆర్మీ ఫోర్స్. ఈ 3 ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. మనకి మిలిటరీ ఫోర్స్ అని కూడా అంటారు. వాటిని మిలిటరీ సపరేట్, ఆర్మీ సపరేట్. కాకపోతే రెండింటిని ఆర్మీ కింద అయితే వేసేస్తారు. మిలిటరీ వచ్చేసి మీకు కొంచెం స్టేట్ వైడ్ ఉంటుంది, ఆర్మీ వచ్చేసి సెంట్రల్ వైడ్ ఉంటుంది. దాని డిఫరెన్స్ అంటే ఇంకైతే అనమాట. అంటే ఇప్పుడు మీకు మిలిటరీ వాళ్ళు స్టేట్ వైడే పనిచేస్తారు, ఆర్మీ వాళ్ళు అయితే సెంట్రల్లో అంటే ఏ స్టేట్ అయినా పనిచేస్తారు అనమాట. వాళ్ళు ఏ స్టేట్కి వేసినా డ్యూటీ వెళ్ళాల్సిందే. మిలిటరీ వాళ్ళు అయితే సర్టెన్ స్టేట్ అనమాట. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మిలిటరీ ఉన్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్ వరకే పనిచేస్తారు. వాళ్ళు మళ్ళీ తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు అట్లా వెళ్తారు అనమాట. అండ్ తెలంగాణ ఉన్నారనుకో, తెలంగాణ వరకే పనిచేస్తారు అట్లా అనమాట. అండ్ ఆర్మీ మీన్స్ వీళ్ళందరినీ కలుపుకొని స్టేట్ మిలిటరీ వాళ్ళని కలుపుకొని వాళ్ళని గైడెన్స్ చేస్తూ వీళ్ళు సెంట్రల్ డిపార్ట్మెంట్ టైప్ అనమాట. వీళ్ళు ఎక్కడ అపాయింట్మెంట్ అక్కడికి వెళ్తుంటారు. సో టాపిక్ అయితే ఆర్మీ గురించి కాదులేండి, ఎయిర్ ఫోర్స్ గురించి. మనకు తెలిసిందే, మనకి పాకిస్తాన్కి సింధూర్ యుద్ధం మీద జరిగింది. అంటే మన ఆడపిల్లల సింధూర్ని నాశనం చేశారని చెప్పి వాళ్ళు యుద్ధం మీద చేసాం మనం పాకిస్తాన్ మీద. అప్పుడు ఎయిర్ ఫోర్స్ ఎంతగానో ఉపయోగపడింది అనమాట. లైక్ పైనుంచి యుద్ధ నౌకలు పంపడం కానీ, పైనుంచి బుల్లెట్ షూట్ చేయడం కానీ, డ్రోన్స్ పంపడం కానీ, అండ్ అమెరికా పాకిస్తాన్ స్థావరాలు కొలగొట్టడం కానీ, మెయిన్ ప్లేసెస్ ఇట్లా పైనుంచి వాళ్ళు ఎయిర్లో చేయాల్సిన ప్లేసెస్ వాళ్ళు చేశారనమాట. అన్నిసార్లు అన్ని ఫోర్సెస్ ఉపయోగపడతామని చెప్పలేం. ఒకసారి ఒక ఫోర్స్ ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఇది ఉపయోగపడింది, నెక్స్ట్ టైం నేవీ ఫోర్స్ ఉపయోగపడుద్ది, నెక్స్ట్ టైం ల్యాండ్ మీద ఉన్న ఆర్మీ ఫోర్స్ ఉపయోగపడుద్ది. అది మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ కెపాసిటీ పవర్ బట్టి ఉంటుంది అనమాట. అందుకని ఆర్మీలో ఇలాంటి ఆర్మీస్లో ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. బాడీ ఫిట్గా, స్ట్రాంగ్గా అండ్ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అండ్ కనిచూపు బాగున్న వాళ్ళు తీసుకుంటారు. సైట్ ఉన్న వాళ్ళు తీసుకోవడంలో ఈ మధ్య కూడా తీసుకుంటున్నారు. దాంతో సైట్ వస్తుంది కాబట్టి ఇంతకుముందు అది తీసుకున్నారు కొంచెం ఫిట్గా, బాడీ స్టిట్గా ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళు. ఇంకా సైట్ అంటే ఇప్పుడు వ్యక్తిగతం, అది మనం ఏం చేయలేం అన్నమాట. సో ఐ లవ్ యూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.